బాగుంటుంది. ఇందాక యాక్చువల్గా నిజంగా ప్రొడ్యూసర్స్ దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందాక మన డైరెక్టర్ భాను గారు మీరు ట్వీట్ చేశారని చెప్పారు కదా, అందులో పైరసీది కూడా మెన్షన్ చేశారు సార్. 100% ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమైందని. ఐబొమ్మ ఏందండి, మూవీ రూల్స్ ఏంది, దాదాపు 20-30 సైట్లు పైరసీ సైట్లు గుడ్ క్వాలిటీతో పైరసీ నడుస్తున్నాయి. దాని మీద దృష్టి పెట్టండి అంతే. ఎందుకు మీరు అసలు ఆ వైపు ఆలోచించరు? ఎప్పుడైనా మన సినిమా రిలీజ్ అవుతుంటే ఆ టయానికి గుర్తొస్తుంది పైరసీ అని, మిగతా టైంలో గుర్తురాదు. వాటి మీద దృష్టి పెట్టండి. వాటిని కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఈ చిన్న సినిమాలు కావచ్చు, లేదంటే సింగిల్ స్క్రీన్లు కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. అక్కడికి వస్తారు చూడడానికి ప్రజలు. మనకి ఈజీగా మన కళ్ళ ముందు మనం చూసుకునే సౌలభ్యం ఉందంటే ఎవరైనా ఏ ఆడియన్ అయినా తక్కువ ఖర్చులు అయిపోద్ది అనే ఒక ఇది ఉంటుంది కదా అతనికైనా. దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు ఆర్థికంగా మనం ఎంత తక్కువలో ఖర్చులో మనం సినిమా చూడగలమా అనేది చూసుకుంటారు. ఇంకోటి మల్టీప్లెక్స్ల్లో మీకు తిరుబండారాలండి, ఇది ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. దాని మీద దృష్టి పెట్టండి. 600-700 పాప్కార్న్. ఏంటది పాప్కార్న్? అరే 10 రూపాయలు వస్తాయి మొక్కజొన్న ఇవి, 10 రూపాయలు దానికి ప్యాకేజీలు ఇవన్నీ కలుపుకున్నా మహా అయితే 25-30 రూపీస్ కంటే కాదు వాళ్ళ ప్రొడక్షన్. 300-400 అమ్ముతున్నారు. దాని మీద ఎందుకు మీరు ఫైట్ చేయరు? టికెట్ కంటే ఎక్కువ. సో మంచినీళ్ళు ఉండాలి అని గవర్నమెంట్ ఏదైతే చెప్పిన దాన్ని బట్టి అది కూడా సార్ కొన్ని ప్లేస్లలో చూశాను, వాష్రూమ్ దగ్గరలో ఉంటుంది. సో తాగడానికి కూడా ఇబ్బంది అక్కడ. సో వీళ్ళు పెట్టాలి కాబట్టి అక్కడ పెట్టేస్తున్నారు. సో అది తాగలేక కొనుక్కుంటారు. మళ్ళీ వాటర్ బాటిల్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. ఏంటది? వీటి మీద ఫైట్ చేయండి. మీరు ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ఫైట్ చేయండి. మాకు లేదు, మేము ఇలాగే ఉండాలి, లేదంటే మేము సినిమా వేయమని చెప్పండి. ఆ డిమాండ్లు చేయండి. మనకు కావాల్సింది సాధించుకోవాలి. కానీ ఇలా మనలో మనమే కొట్టుకొని బజారుకి ఎక్కి ఇలా అయితే ఎప్పుడు? అంతే. ఇప్పుడు ఒక పెద్ద సినిమాది పైరసీ ఏదైనా బయటకు వచ్చింది అనగానే హడావిడి మొదలైపోయి, సో అందరూ వచ్చి పెద్ద సినిమానే కాదు ఇప్పుడు అంటే దాన్ని హడావిడి ఎక్కువ కనిపిస్తుంది సార్. అప్పుడు మామూలుగా చిన్నవి రెగ్యులర్గా అవుతుంటే ఎవరు మాట్లాడరు. ఇవాళ రేపు ఎంత క్వాలిటీతో వస్తున్నాయండి. ఇంత ముందన్నా కనీసం ఆ బ్లర్లో ఏమిడే, ఇప్పుడు అలా కాదు, హెచ్డి క్వాలిటీతో మనకి అందుబాటులోకి వస్తుంది, రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి యాక్చువల్గా ఈ క్యూబ్ వీటి రేట్లు అవి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఫైట్ చేయరు మీరు? ఆ క్యూబ్ను సప్లై చేసేవాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళే బిజినెస్లో ఉన్నారు. అది మేము ఎందుకు నిలదీరు? ఛాంబర్లో కానీ వీటిలో కానీ ఎవడు వాడే మనకెందుకులే అని అక్కడేమో మనకెందుకులే అంటారు. ఎగ్జిబిటర్స్ మా మనుగడ అన్నప్పుడేమో లేదు మాకు గిట్టుబాటు కాదంటున్నారు. ఫైనల్గా ఇప్పుడు సార్ అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా వీటిని కట్టడి చేస్తే ఇండస్ట్రీ చాలా వరకు 100% 80% కోలుకుంటుందండి. అవును అవును.